హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్‌లోకి వెళ్తే దుగ్గిరాల ఫ్యామిలీ రోడ్డు మీదకి రాకుండా అప్పు ఆ నందాని పోలీస్‌ని పట్టుకొని తీసుకువస్తుంది. తర్వాత రాజు పోలీస్ ఫ్రెండ్ అయిన పోలీస్‌ని నన్నే మోసం చేస్తావా? డబ్బు కావాలి అంటే డబ్బు ఇచ్చేస్తాను గదా! ఎందుకు అని చెప్పి తిడతాడు. తర్వాత అప్పు ఇదంతా చేసింది అనామిక సామంత్ ఇద్దరూ నందా వెనక ఉండి నడిపించారు బావా అని రాజ్‌తో చెప్తుంది. రాజ్, కావ్య ఇద్దరూ కోపంతో అనామిక సామంత్ దగ్గరికి వెళ్లి సామంత్‌ని రాజ్ కొడతాడు. తరువాత అనామికను కూడా కావ్య కొడుతుంది. పైగా ఇంకోసారి మా ఫ్యామిలీ జోలికి వస్తే చంపేస్తాం అని చెప్పి బెదిరించి వస్తారు. సామంత్, అనామికలు క్లయింట్ తోటి మీటింగ్ పెట్టుకొని ఉంటారు ఆ టైంలో. పరువు కాస్త పోతుంది. క్లయింట్ కూడా వాళ్ళని అవమానించి ప్రాజెక్ట్ కూడా క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోతారు. తరువాత దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్‌లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో తాతయ్య గారు ఆస్తి ముక్కలు చేస్తాను. ఎవరి వాటా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్తాడు. అందుకు అపర్ణ, సుభాషు, కావ్య, రాజ్ మాత్రం మాకు ఆస్తి వద్దు, మేము మీతోనే ఉంటాము అని చెప్పి చెప్తారు. తర్వాత ప్రకాష్ ఏమో వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడి మాకు ఆస్తి వద్దు నాన్నగారు, మమ్మల్ని క్షమించండి, నా భార్య మాటలు విని నేను ఇలా చేశాను అని చెప్పి ప్రాధేయపడుతూ ఉంటాడు. అందుకు తాతయ్య గారు అప్పుని కోడలుగా ఒప్పుకొని కోడల్ని కొడుకుని ఇంటికి తీసుకువస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి ప్రకాశంతో చెప్తాడు తాతయ్య. అందుకు అంతలో రుద్రాని, రాహులు ఏమో ఏం చేయాలి, ఆస్తి వాటా వేయకుండా చేసేస్తున్నారు వీళ్ళంతా అని చెప్పి బాధపడుతూ ఉంటారు. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి సీరియల్లో కళ్యాణ్, అప్పులు ఇంటికి వస్తారా? తరువాత రుద్రాని, రాహుల్ని ఇంట్లో నుంచి అమ్మమ్మ గారు పంపించేద్దాం, ఆ కలుపు మొక్కని పీకేద్దాం, ఈ గొడవలన్నీ వీళ్ళిద్దరి వల్లే వచ్చాయి అని చెప్పి ఆలోచించి వాళ్ళిద్దరిని ఇంట్లో నుంచి తరిమేద్దాం బావా అని చెప్పి చెప్తూ ఉంటుంది. మరి రుద్రాని, రాహుల్ని బయటికి పంపించేస్తారా ఏంటి అనేది రేపటి వరకు వెయిట్ చేయండి. చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.